హలో ఆల్, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఈరోజు అన్నీ కూడా నేను ప్యూర్ మల్మల్ శారీస్ తీసుకొచ్చేసానండి. అవన్నీ కూడా మనకి ఏంటంటే 120 కౌంట్ ఉంటాయి. సమ్మర్ కూడా వచ్చేసింది, ఎక్కువ మల్మల్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా. ఈ రోజు అన్నీ కూడా నేను డిఫరెంట్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ తో తీసుకొచ్చేసాను. అండ్ కాంట్రాస్ట్ పళ్ళుతో కూడా కొన్ని వెరైటీస్ తీసుకొచ్చాను అనమాట. ఇవి వచ్చేసి మనకి 999+ షిప్పింగ్ పడతాయి. సో ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. సింపుల్ గా మల్మల్స్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా మన ఏజ్ నుంచి. ఇప్పుడు ఏంటంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా ఈ మల్మల్ సారీస్ బాగా ఇష్టపడుతూ ఉన్నారు. సో మన ఏజ్ నుంచి మన మదర్ వాళ్ళ వరకు చక్కగా కంఫర్ట్ గా క్యాజువల్ గా వేర్ చేసుకునే సారీస్ అనమాట. సో ఒక్కొక్క సారీ అయితే మీకు చూపించేస్తాను. ఫస్ట్ సారీ తీసుకొచ్చేసానండి. ఫస్ట్ సారీ వచ్చేసి మనకి చక్కగా ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ వచ్చేసింది. ఇప్పుడు మల్మల్లో చాలా ట్రెండీ కదా, ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్. సింపుల్ గా మనకి ప్రిల్స్ నుంచి కూడా మనకి ఎల్లో అండ్ టై అండ్ డై షిబోరి ప్రింట్స్ రన్నింగ్ అవుతూ అక్కడక్కడ గ్రే కలర్ కాంబినేషన్స్ తో సింపుల్ గా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. ఇట్లా మనకి కడ్డీ బోర్డర్ లాగా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తో బోర్డర్ పార్ట్ ఇస్తూ పళ్ళు పార్ట్కి వచ్చేసరికి ఎక్కువ ఫ్లవర్స్ హైలైట్ అవుతూ ఇచ్చేసారు అనమాట. సో ఇటు వచ్చేసి మనకి బ్లౌజ్ సింపుల్ గా ఇట్లా ప్లెయిన్ లో వైట్ కలర్ తో ఇట్లా బోర్డర్ పార్ట్ సింపుల్ గా ఇచ్చేసారు. అండ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే ప్రిల్స్ వరకు కూడా సారీ ఇట్లా ఉంటది అనమాట. సో హాఫ్ అండ్ హాఫ్ సారీ చాలా బాగుంది. దట్టు కంఫర్ట్ ఎక్కువ అనమాట. కంఫర్ట్ ఎక్కువ, హ్యాపీగా సమ్మర్ లో మనం వేర్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సారీ చూద్దాము. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ విత్ పింక్ కాంబినేషన్ తో షిబోరి వచ్చేస్తూ ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చేసారు సారీ. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి ప్రిల్స్ నుంచి కూడా పళ్ళు వరకు డార్క్ బ్రౌన్ షేడ్ విత్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ తో సింపుల్ గా ప్యాటర్న్స్ చూస్తే మనకి ఇంతకు ముందు చూసిన మల్మల్లా కాకుండా కొంచెం వెరైటీగా ఉండే డిజైన్స్ కూడా. ఇదంతా కూడా మనకి త్రూ అవుట్ పళ్ళు వచ్చేస్తూ అండ్ హాఫ్ అండ్ హాఫ్ ప్రిల్స్ నుంచి ఇటువైపు సారీ అంతా కూడా మనకి పింక్ అండ్ షిబోరి ప్రింట్స్ తో ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లాక్ తో ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ అండి సింపుల్ గా చాలా బాగుంది. నెక్స్ట్ సారీ చూద్దాము. మంచి క్లాసీ కలర్ గ్రే అండ్ వైట్ కాంబినేషన్ అండి. ప్యాటర్న్ కూడా భలే సింపుల్ గా ఉంది. పెద్ద రోజెస్ లాగా ఇచ్చేసారు. అందులో కూడా మనకి ఏంటంటే షిబోరి అండ్ టై అండ్ ప్రింట్స్ లాగా ఇచ్చేస్తూ మనకి ఏంటంటే బోర్డర్ పార్ట్స్ కొంచెం హైలైట్ చేశారనమాట. సింపుల్ గా ఇట్లా ఒక లైన్స్ లాగా వైట్ లైన్స్ ఇచ్చేసారు. అండ్ ఈ సారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ కొంచెం హైలైట్ చేస్తూ లీఫీ డిజైన్ ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. అండ్ ఈ సారీకి వచ్చేసిన ప్లెయిన్ బ్లౌజ్ ఎంత సింపుల్ అండ్ క్యాజువల్ వేర్ గా చాలా బాగుంది. ఇట్లా కొంచెం వెరైటీ ఆఫ్ సారీస్ ఏంటంటే గర్ల్స్ కూడా కట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ సారీ చాలా సింపుల్ గా బ్రైట్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో తీసుకొచ్చేసాను. కొంచెం పెద్ద ఇక్కత్ డిజైన్ లాగా వైట్ లో ఇచ్చేసారు. ప్యాటర్న్ కూడా చాలా వెరైటీగా ఉందన్నమాట. అండ్ ఈ సారీకి వచ్చేసిన పళ్ళు కాంట్రాస్ట్, నేను చెప్పాను కదా మల్మల్లో సింపుల్ గా ఇప్పుడు కాంట్రాస్ట్ అయితే తీసుకొచ్చేసాము. కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తో పళ్ళు పాటు ఇచ్చేస్తూ వైట్ లైన్స్ అయితే ఇచ్చేసారు అనమాట. అండ్ ఈ సారీకి వచ్చేసిన బ్లౌజ్ అయితే భలే డిఫరెంట్ గా మనం కలంకారీలో చూస్తూ ఉంటాము. అట్లా వైట్ విత్ సింపుల్ గా గ్రీన్ కలర్ తో ప్రింటింగ్ ఇచ్చేసారు. చాలా బాగుంది. ఈ సారీ కూడా భలే ఉంది, చాలా క్యాజువల్ గా ఉందన్నమాట. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ చూద్దాము. ఇది వచ్చేసి మనకి సింపుల్ గా బ్రైట్ ఎల్లో కాంబినేషన్ కి కాంట్రాస్ట్ డార్క్ పర్పుల్ షేడ్ తో ఇచ్చేసారండి. చాలా బాగుంది. అండ్ ప్యాటర్న్ అంతా కూడా మనకి వైట్ కలర్ తో సింపుల్ గా ఒక ప్రింటింగ్ ఇచ్చేసారు అనమాట. ఈవెన్ బోర్డర్ పార్ట్స్ కూడా సింపుల్ గా ఒక లైన్స్ ఇచ్చేసారు. చాలా బాగుంది, చాలా క్యాజువల్ గా ఉంది. అండ్ ప్యాటర్న్ కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చేసరికి భలే డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి మల్మల్స్ కూడా. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఎల్లో విత్ పర్పుల్ కాంబినేషన్ తో అండ్ వైట్ అండ్ పర్పుల్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ కానీ శారీ లుక్ అయితే సింపుల్ గా చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్స్ వైట్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ తో ఇచ్చేసారు. వైట్ కలర్ తో ప్యాటర్న్ కూడా అసలు ఎంత సింపుల్ గా ఉందో లీఫీ డిజైన్ ఇచ్చేసారు. అక్కడక్కడ బోర్డర్ పార్ట్ కి వచ్చేసరికి మనకి చక్కగా క్యాజువల్ గా 2 కలర్స్ కలిసేలాగా వైట్ కలర్ తో మనకి ఇట్లా బోర్డర్ పార్ట్ ఇచ్చేసారు అనమాట. కలర్ కాంబినేషన్ కానీ ఈ ప్యాటర్న్ కానీ భలే క్యాజువల్ గా చాలా బాగుంది, సింపుల్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ కలర్ తో బ్లాక్ కలర్ తో బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి. నెక్స్ట్ సారీ చూస్తున్నాం కదా, సింపుల్ గా లైట్ స్కై బ్లూ కలర్ లో వైట్ కలర్ తో సింపుల్ గా ఒక ప్యాటర్న్ ఇచ్చేసారు. అసలు ఎంత క్యాజువల్ గా ఉందో. అండ్ ఇలా లైన్స్ లాగా బోర్డర్ పార్ట్ అయితే ఇచ్చేసారు. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా మనకి ఏంటంటే డార్క్ పర్పుల్ షేడ్ తో పళ్ళు పార్ట్ అయితే హైలైట్ చేశారండి. చాలా
డిఫరెంట్ గా ఇచ్చారు. స్కై బ్లూ కి పర్పుల్ కాంట్రాస్ట్ కలర్ తో మల్మల్ అయితే చాలా బాగున్నాయి. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్ తో కాంట్రాస్ట్, మనకి ఏదైతే పళ్ళు పాటు ఉందో అదే మనకి బ్లౌజ్ తీసుకుని సింపుల్ గా ఒక ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ వెరీ ఏంటంటే సింపుల్ గా ఏంటంటే మనకి పళ్ళు పాటు హైలైట్ అవుతూ ఇచ్చేసారు. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ సారీ చూద్దాము. నెక్స్ట్ సారీ డార్క్ ఇండిగో బ్లూ విత్ వైట్ షేడ్ తో తీసుకొచ్చేసాను. మల్మల్లో మనకి ఇండిగో బ్లూ చక్కగా చాలా ట్రెండీ కదా. ఇది వచ్చేసి మనకి ఇట్లా సింపుల్ గా ప్యాటర్న్ కూడా మనకి ఏంటంటే చక్కగా ఇట్లా రౌండ్స్ రౌండ్స్ లాగా డిజైన్ ఇచ్చేస్తూ ఒక ముగ్గు డిజైన్ లాగా తీసుకొచ్చేసారు. బోర్డర్ పార్ట్ కూడా సింపుల్ గా ఇట్లా లతల్ లాగా వేవ్స్ లాగా డిజైన్ ఇచ్చేసారు అనమాట. నీ నుంచి కూడా వైట్ కలర్ కాంబినేషన్ మీద సింపుల్ గా ఇట్లా ప్యాటర్న్ ఇచ్చేస్తూ మనకి పళ్ళు పాటు చక్కగా ఇట్లా వేవ్స్ లాగా హైలైట్ అవుతూ ఇచ్చేసారు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. అండ్ ఈ సారీకి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కలర్ తో ఇచ్చేసారు అనమాట. చాలా బాగుంది. ఇండిగో బ్లూ లోనే కొంచెం డార్క్ షేడ్, కొంచెం వెరైటీగా ఉంది ప్యాటర్న్ కూడా. నెక్స్ట్ సారీ చూద్దాము. మంచి ప్యూర్ బ్లాక్ కాంబినేషన్ మీద రౌండ్ రౌండ్ గా మనకి ఏంటంటే వర్లీ ప్రింట్స్ ఇచ్చేసారు. భలే డిఫరెంట్ గా ఇచ్చారండి ప్యాటర్న్ కూడా. ఒక రౌండ్ షేప్ తీసుకొని వర్లీ ప్రింట్స్ ఇచ్చేస్తూ సేమ్ అదే మనకి బోర్డర్ పార్ట్ హైలైట్ అవుతూ ఇచ్చేసారు. ఎంత సింపుల్ అండ్ నీట్ గా ఉందో ప్యాటర్న్ కూడా. సేమ్ అదే కాంబినేషన్ లో మనకి ఇట్లా పళ్ళు పాటు అయితే ఇచ్చేసారు. కొంచెం వెరైటీగా ఉంది, డిఫరెంట్ గా ఉంది సారీ కూడా. అండ్ దీనికి వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు. బట్ ప్యాటర్న్ అండ్ పళ్ళు పాటలో వచ్చేసిన ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఇచ్చేసారు. చాలా బాగుంది సారీ కూడా. నెక్స్ట్ సారీ వచ్చేసరికి మనకి మంచి వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తూ సారీ అంతా కూడా ఒక 2 బ్లూస్ ఇచ్చేసారు. రాబిన్ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ తో ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారండి. ఏ హడావుడి లేకుండా జస్ట్ అట్లా ఒక చెక్స్ లాగా ఇచ్చేసారు. సింపుల్ గా ఇట్లా మనకి బ్లూ కలర్ తో బోర్డర్ పార్ట్ అయితే ఇచ్చేసారు అనమాట. సారీ కలర్ కాంబినేషన్ కూడా సింపుల్ గా ప్లెజెంట్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ కూడా ఏం చేంజెస్ లేకుండా సేమ్ ఉంది. బట్ బ్లౌజ్ కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇట్లా చెస్ మోడల్లో చెక్స్ లాగా ఇచ్చేసారు అనమాట. సింపుల్ అండ్ క్లాసీ వేర్. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి డార్క్ మెజెంటా పింక్ కాంబినేషన్ కి వైట్ కలర్ తో ప్యాటర్న్ అయితే భలే డిఫరెంట్ గా ఉందండి. మల్మల్లో మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా సింపుల్ ఒక లీఫీ డిజైన్ ఇచ్చేస్తూ బోర్డర్ పార్ట్స్ కి వచ్చేసరికి హైలైట్ అవుతూ ఒక ముగ్గు డిజైన్ లాగా సింపుల్ గా ఇట్లా మనకి స్లాంటింగ్ లైన్స్ లో కూడా ఫ్లవర్స్ ఇచ్చేసారు అనమాట. రెండు కూడా మనకి పెద్ద పెద్ద బోర్డర్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఇట్లా సింపుల్ గా హైలైట్ అవుతూ ఇచ్చారు. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ లో కూడా మనకి ఎక్కువ వైట్ తో సింపుల్ గా ఒక ముగ్గు డిజైన్ ఇచ్చేసినట్టుగా ఇచ్చారు అనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ తో ఇచ్చేసారు. సింపుల్ గా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి శారీ అంతా కూడా మనకి డార్క్ పర్పుల్ షేడ్ ఇచ్చేస్తూ కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ తో పళ్ళు పాటు ఇచ్చేసాం అనమాట. కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ వచ్చేసి మనకి సింపుల్ గా ఒక మ్యాంగో లీఫ్ డిజైన్ ఇచ్చేస్తూ బోర్డర్ పార్ట్స్ మనకి మంచిగా హైలైట్ అవుతూ భలే సింపుల్ గా ఇచ్చారనమాట వైట్ కలర్ తో. కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ అంతా కూడా శారీ ఇలా ఉంటే పళ్ళు పాటు వచ్చేసరికి మనకి ఇవే హైలైట్ అండి. ఈ మల్మల్స్ కి ఎల్లో కలర్ మీద సింపుల్ గా ఏంటంటే వైట్ కలర్ తో ప్రింటింగ్ అయితే ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పాటు వచ్చేసరికి వైట్ అండ్ ఎల్లో ఎక్కువ ఎలివేట్ అయ్యేలాగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది. మనకి ప్యూర్ బ్లాక్ అండ్ బ్రైట్ ఆరెంజ్ షేడ్ తో ఉందండి సారీ. డిఫరెంట్ షేప్స్ తో ఆరెంజ్ కలర్ తో అయితే ఇచ్చేసారు. సారీ కలర్ కాంబినేషన్ కూడా భలే బ్రైట్ లుక్ తో బాగుంది. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన పళ్ళు పట్టుకు వచ్చేసరికి సింపుల్ గా ఇట్లా లైన్స్ ఇచ్చేస్తూ ఈ షేప్స్ కొంచెం దగ్గరగా ఇచ్చేసారు అనమాట. చాలా బాగుంది. ఈ సారీ కూడా ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ ప్రిల్స్ నుంచి పళ్ళు వరకు మనకి అట్లా షేప్స్ ఇచ్చేస్తే అండ్ హాఫ్ అండ్ హాఫ్ ఇట్లా వచ్చేసి మనకి ఆరెంజ్ ఎక్కువ ఇచ్చేస్తూ అంతా కూడా బ్లాక్ కలర్ తో షిబోరి ప్రింట్స్ ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ కాంట్రాస్ట్ కలర్. నెక్స్ట్ శారీ వచ్చేసరికి షిబోరి ప్రింట్స్ వచ్చేస్తూ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ లో తీసుకొచ్చేసానండి. బోర్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి పైన ఇట్లా ఫ్లవర్ డిజైన్ లాగా మనకి రన్నింగ్ అవుతూ శారీ అంతా కూడా మనకి బోర్డర్ పార్ట్ కిందకి ఏమీ లేకుండా ప్లెయిన్ ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా ఎక్కువ ఫ్లవర్స్ హైలైట్ అవుతూ బ్లాక్ కలర్ తో ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ శారీ ఫ్రిల్స్ వరకు కూడా మనకి గ్రే అండ్ బ్లాక్ తో ఇచ్చేస్తే అండ్ ఇది వచ్చేసి మనకి ఉల్టా బోర్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా ఇచ్చేస్తూ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు.
ఇది వచ్చేసి మనకి శారీ అంతా కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంటూ బ్లౌజ్కి వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి. శారీ అంతా కూడా టై అండ్ డై షిబోరి ప్రింట్స్ రన్నింగ్ అవుతుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్యూర్ వైట్ మీద సింపుల్ గా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేసారండి. గ్రీన్ అలాగే పింక్ సింపుల్ గా కలర్స్ అంతా కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే వీటికి ఏంటంటే స్పెషల్ గా బోర్డర్ పార్ట్ అంటూ ఏమి లేదు. శారీ అంతా కూడా మనకి పళ్ళు వరకు కూడా మనకి ఇట్లానే ఉంటది అనమాట. బట్ నేను కట్టుకుని ఉన్నాను కదా, ఎంత సింపుల్ గా క్యాజువల్ గా ఉందో శారీ అయితే. అండ్ ఈ శారీకి వచ్చేసిన మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో కలర్ తో ఇచ్చేసారు. సేమ్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. చూస్తే లుక్ మనకి కలంకారీ డిజైన్ లుక్ అయితే వస్తుంది. బట్ లీఫీ డిజైన్ భలే